వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదుపు తప్పిన ఇసుక మాఫియా అడ్డగించిన వారిపై దాడులు, ఆసుపత్రి పాలైన బాధితులు. ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్యం, అత్యాధునిక పరికరాలతో ప్రజా వైద్యశాల ప్రారంభం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా మిస్ ఆంధ్రాకు ఘన సన్మానం. బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క. చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా విద్యార్థినుల బతుకమ్మ సంబరాలు. మెట్రోలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, చిన్నారి ఆస్పియా దారుణ హత్య, మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించాలని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి గాని, హోంమంత్రికి గాని, లోకేష్కి గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం
ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ల గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమరికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క కేబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి. అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పుంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ నిర్వహిస్తున్న అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకునిచ్చే బతుకమ్మ మన బతుకు చెరువుల మీదే ఉంది. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే చెరువుల పండుగ. చెరువులకు ఆడబిడ్డలంతా ధన్యవాదాలు తెలిపే పండుగ బతుకమ్మ. చెరువులే తెలంగాణ ప్రాంతానికి జీవనాధారం. వర్షాధార పంటలకు తెలంగాణ ప్రసిద్ధి. చెరువులు నిండితేనే పంటలు పండుతాయి. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. అందుకే చెరువులను శుద్ధి చేసే కార్యక్రమం బతుకమ్మ మహిళలకు పసుపు కుంకుమలకు గౌరవ ప్రతీక. తల్లిదండ్రులకు తమ ఆడబిడ్డలకు నైవేద్య రూపాల్లో పౌష్టికాహారాన్ని అందించే పండుగ ఇది. మనసుకు శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ. బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. అప్పుడే సామూహిక జీవన విధానాన్ని కొనసాగించడంతో పాటు చెరువులను శుద్ధి చేసిన వాళ్ళమవుతాం. ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆటపాటలే మన అస్తిత్వం. బతుకమ్మ బోనాలు మన అస్తిత్వాన్ని ప్రతీకలు. వాటిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవాలి. ఓయూ స్టూడెంట్గా ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా. ఓయూ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. ముందుగా మీ మనసులలో ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్లి మరి కళాశాల స్టూడెంట్గా నా యొక్క పాత్రను కూడా నేను తప్పకుండా పోషించి సమస్యల పరిష్కారానికి మీ తరపున ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా బతుకమ్మ అంటే మరి బతుకునిచ్చే అమ్మ. ఈ బతుకు చెరువుల మీదనే ఉంటది. ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ సార్ అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కడో గడిల కన్ను కొన్ని చోట్లకే పరిమితమైంది. కానీ చెరువుల పండుగ ఇది. చెరువు దగ్గర ఆడకూతులందరూ మరి చెరువులకు ధన్యవాదాలు తెలుపుకునే పండుగ, చెరువులను పూజించే పండుగ, చెరువులు నిండిన తర్వాత మనం చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది అంటే కారణం తెలంగాణ ప్రాంతం అనేది చెరువుల మీద ఆధారపడి బతికే అటువంటి ప్రాంతం. భౌగోళికంగా మన యొక్క ప్రాంతం జియోగ్రఫికల్ గా ఉండేటువంటి చేంజెస్, ముఖ్యంగా మరి ఆకాశపాయ పంటలు అంటారు. వర్షం పడితేనే పండే పంటలు. వర్షం తర్వాత ఆ చెరువులు అలా నిండితే ఆ తర్వాత వచ్చే నీళ్లతోటి కింద పారకం ఉండేది. మనకు ఒకప్పుడు చూస్తే కొన్నేళ్ల క్రితము మా చిన్నతనంలో కూడా చూసినాం. చెరువుల కాడనే పోయి స్నానాలు చేసేది, చెరువుల దగ్గర నుంచే నీళ్లు తీసుకొచ్చేది, చెరువుల కాడ నుంచే మరి వ్యవసాయానికి పంటలకు నీళ్లు అందించేది. కాబట్టి చెరువు అనేది
మన తెలంగాణ ప్రాంతానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవనాధారమైనటువంటిది. కాబట్టి మరి చెరువులను మనం పూజించుకునే పండుగ, పూలకు పండుగ చేసి పూలను గౌరవించుకొని పూలను పూజించుకొని తద్వారా చెరువులలో వేస్తాం. మన ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్ కమిటీకి అందరికీ కూడా, మా మహిళా సోదరిమణులకు సహకరించినటువంటి జేఏసీ మరి స్టాఫ్ అందరికీ హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ సభా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు లక్ష్మీనారాయణ సార్ గారు, అదేవిధంగా మల్లేశం గారు, సోదరిమణి వనిత గారు, మా ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి మేడం గారు, రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా లావణ్య. ఈ పువ్వులలో తీరొక్క గుణం, ఇప్పుడు మనకు న్యాచురల్ గా ఉండే పువ్వులు దొరకడం లేదు, సహజత్వాన్ని మనం కోల్పోతా ఉన్నాం. తంగేడు పువ్వులకు కూడా వాటర్ను శుద్ధి చేసే గుణం ఉంది. ప్రతి ఒక్క పువ్వుకు నీళ్లను శుద్ధి చేసే గుణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఆడకూతుళ్ళు మరి మంచి పిల్ల పాపలతోటి మరి జీవితాంతం ముత్తైదుగా ఉండాలని అలాంటి పసుపు కుంకుమ కూడా గౌరమ్మను పెట్టుకొని మొక్కుకుంటాం. తర్వాత చెరువు కాడ ఆడిన తర్వాత, ఊర్లో ఆడిన తర్వాత మళ్ళీ చెరువులు వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు ముద్ద అందులో వేస్తాం. మీరందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. పసుపుకు మరి యాంటీబయాటిక్ అనేది అంటే శుద్ధి చేసే గుణం ఉంది. సో మనకు వర్షాలు పడ్డ తర్వాత మరి ఆ ఊర్లలో నీళ్లు ఎక్కువ మనం అవే తాగేది. ఒకప్పుడు చెరువులలో బిందెలు పట్టుకొచ్చుకొని ముంచుకొని తాగేటోళ్ళు. అంటే ఇది ఒక శుద్ధి కార్యక్రమం కూడా. సేమ్ టైంలో మన ఊర్లలో ఒకప్పుడు చూస్తే ఎండాకాలం ముందు పెళ్లిళ్ళు చేస్తే మళ్ళీ మనం అమ్మగారింటికి పోవాలంటే మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తేనే పోవుడు. అవునా కాదక్క? కాబట్టి మరి నా బిడ్డ ఏం తిన్నదో ఏం తినలేదని గౌరమ్మ పేరుతోటి, బతుకమ్మ పేరుతోటి మరి బతుకునిచ్చే అమ్మను కూడా వాళ్ళకు రోజు నైవేద్యం పెట్టి ఆ తీరొక్క నైవేద్యాన్ని మనం కూడా తిని మరి బలంగా తయారు కావాలి. పెళ్ళైన అత్తగారింటికాడ ఏం తిన్నదో ఏం పెట్టిందో లేదో అత్త అని తల్లిదండ్రులు. ఎలమంచిలి రూరల్ మరిబంద గ్రామంలో ఫిజియన్ బ్రిక్స్ కంపెనీలో నిన్న రాత్రి 8 గంటలకు వంట గ్యాస్ సిలిండర్ పేలి 3 గాయాలయ్యాయి. ప్రస్తుతం వైజాగ్ జీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ వాళ్ళకు కానీ ఎక్కువ ప్రెజర్ వచ్చేస్తుంది. ఇదేనా సరే, ఇదే లోపల జరిగిందా? ఈ రూమ్ సార్ కేజీహెచ్ అడ్మిట్ చేసాం. మన లాగా తీసుకెళ్ళి అయితే 5 వస్తుంది. మళ్ళీ తర్వాత నిన్న 5/10/2024 రాత్రి సుమారు 8-8:30 గంటల ప్రాంతంలో ఎలమంచిలి మండలం ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఫ్యూజన్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్ మేకింగ్ యూనిట్ కంపెనీ ఉంది. ఇందులో జనరల్ డ్యూటీ చేసేటువంటి కొంతమంది లేబర్ ఉంటారు. వీళ్ళకి కంపెనీ ప్రిమిసెస్లోనే ఒక కార్నర్లో షెడ్స్ ఉన్నాయి, 12 షెడ్స్ ఉన్నాయి. అందులో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆ గదిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఫుడ్ మేకింగ్ చేసుకుందామని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెళ్ళి స్టవ్ వెలిగించిపోయినారు. అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉన్నందువల్ల సడన్గా బ్లాస్ట్ అయ్యి ముగ్గురు కూడా ఇంజురీస్ అవ్వడం జరిగింది. ఈ ముగ్గురులో 2 ఒరిస్సా గంజాం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు. సో ముగ్గురిని కూడా ఇమీడియట్గా కంపెనీ తనకు స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది. మొదటగా ఎలమంచిలి, తర్వాత కిమ్స్ ఐకాన్, ఆ తర్వాత ప్రజెంట్ కేజీహెచ్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ముగ్గురు కాన్షియస్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ విచారణ చేపడితే ప్రాథమికంగా వంట గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారణ. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మహిళలకు న్యాయ అవగాహన సదస్సు. జిల్లా వ్యాప్తంగా ఈ సదస్సులు మెప్మా మహిళా కమిషన్ పీడీతోనూ జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిషన్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ, పీడీ సిడిపిఓ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయవలసిన విధి విధానాలను తెలియజేశారు. ఒక మీటింగ్ కండక్ట్ చేయమని ఇక్కడ డిఆర్డిఓ వారిచ్చే యొక్క డ్వాక్రా కానీ మిగిలిన విషయాలన్నిటి గురించి చెప్తూ, అదేవిధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద వారికి అవగాహన కల్పించడం కోసం నేను
అదేవిధంగా గౌరవ్ పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు మీరండి, ప్రతిపాడు సిడిపిఓ గారు, అదేవిధంగా మా న్యాయవాదులు ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానెల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి. వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ కోర్టు నుండి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ వారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి. ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి. డ్వాక్రా ఉమెన్స్ కానీ లేకపోతే ఈరోజు మీటింగ్కి అటెండ్ అయిన ఉమెన్స్కి జూట్ బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ, తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాము కాబట్టి ఈ అవగాహనని బేస్ చేసుకుని వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి. మిగిలిన అన్ని విభాగాలని కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇటీవల మిస్ ఆంధ్రగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన చందన జయరామ్ను ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన యువతి మిస్ ఆంధ్రగా ఎన్నిక కావడం గర్వకారణం అన్నారు. అనంతరం మిస్ ఆంధ్ర మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. యువతలు అన్ని రంగాలలోనూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీరే ఇలా మోడలింగ్ సంథింగ్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారా, లేదంటే ఎవరైనా మోటివేట్ చేస్తారా, ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? ఇలాంటి పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? ఇంకెవరైనా ఉన్నారా? నా స్టోరీ ఇట్స్ నథింగ్ బట్ ఏ మూవీ స్టోరీ అండి. మంచి మూవీకి అవుతుంది అనమాట. అఫ్కోర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ మాకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఎన్ని కష్టాలు పడ్డారు మమ్మల్ని చదివించడానికి. అదే ఒక ఫైర్ లాగా బిల్డ్ అయిందనమాట. నేను కూడా ఏదో ఒకటి చేయాలి, మా ఫ్యామిలీని కొంచెం ఇన్స్పైర్ చేసి మంచి పొజిషన్కి తేవాలి, అలానే నా స్టేట్ని కూడా గర్వంగా నేషనల్ లెవెల్లో చేయాలి అనే ఇన్స్పిరేషన్ అయితే మా ఆంటీ విశాల గారి నుంచి వచ్చింది. తను కూడా సొసైటీకి ఎన్నో చేసింది ఇప్పటి వరకు. అండ్ తన జర్నీ ఒక సూట్ కేసు తీసుకొని ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది, అండ్ ఇప్పుడు తను మిల్లెట్ బ్యాంక్ అనే కంపెనీకి మంచి ఫౌండర్ అండి, ఓనర్. సో తన జర్నీనే నాకు మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. తను ఎలా తన లైఫ్ని బిల్డ్ చేసుకున్నది, తన జర్నీని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, నేను కూడా చేస్తే నేను కూడా చేయగలను, నేను తనకంటే తనలాగా మంచి పేరు తెచ్చుకోవాలి సొసైటీలో. మన సొసైటీకి కూడా మన నుంచి ఒక పర్పస్ అనేది క్రియేట్ చేసుకొని మనం కూడా గివ్ బ్యాక్ చేయాలి ఎలాగైనా సర్వీస్ అనేసి అదొక ఇన్స్పిరేషన్గా జరిగింది. అండ్
ఎస్పెషల్లీ మా సిబ్లింగ్స్, మా అక్క, అన్నయ్య అండ్ అమ్మ, నాన్న అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. హోల్ ఫ్యామిలీ. వాళ్ళు చిన్న పల్లెటూరు ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఒక మోడర్న్ మైండ్ సెట్ అనేది ఉండేదన్నమాట. విలేజ్ మైండ్ సెట్ నార్మల్గా ఉంటుంది కదా, అలా కాకుండా చాలా మోడర్న్ మైండ్ సెట్. నువ్వేం కావాలన్నా కూడా నువ్వు చేయి, మేము సపోర్ట్ చేయడానికి వెనకాల ఉంటాం మేము అనేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ దానికి నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలుసు అందరికీ ఇలాంటి సపోర్ట్ దొరకదని. అందుకే ఈ జర్నీ త్రూ నేను చాలామందికి అమ్మాయిలకి ఎస్పెషల్లీ చెప్పడం ఒకటే అండి, మీకు ఒక గోల్ ఉంటే మీ పేరెంట్స్కి క్లియర్గా కమ్యూనికేట్ చేసి మీరు యూ హ్యావ్ టు ఫాలో దోస్ డ్రీమ్స్. చాలామంది ఇంజనీరింగ్, డాక్టరా అనేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు డ్రీమ్స్కి. కానీ అలా కాకుండా ఫ్యామిలీని మంచిగా మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. చేస్తే వాళ్ళు కూడా మీ వెంటనే చాలా సపోర్ట్ ఇస్తారు అనేది నా మెసేజ్, నా జర్నీ. ఓకే అండి, ఈ జర్నీలో మీరు ఎలాంటి స్ట్రెస్ కానీ వెళ్ళడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నారు? ప్రజెంట్ ఏ విధంగా మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? ఎలాంటి ఇంకా ఫర్దర్ ఎయిమ్స్ ఏం పెట్టుకున్నారు? నా విషన్ క్లియర్ అండి ఫ్యూచర్కి. నేను ఆంధ్రప్రదేశ్కి నా వంతు వీలైనంత నా సర్వీస్ అండ్ కమ్యూనిటీకి ఇంపాక్ట్ చేయాలని, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్ అండ్ మిల్లెట్ ఫార్మర్స్ కోసం హెల్ప్ చేయాలనేది నా అడ్వొకేసీ అనమాట ఈ జర్నీలో. అండ్ ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఐ థింక్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఆ నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పడం కానీ, లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి అని రిప్రజెంట్ చేయడానికి నాకు చాలా గర్వం. ఓకే అండి, ఇంత చాలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లందులోని పాత బస్టాండ్ సమీపంలో ప్రజా వైద్యశాలను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు గుండాల, ఆళ్లపల్లి, కారపల్లి మండలాల ప్రజలు ప్రైవేట్ వైద్య సేవలకు వెళ్లాలంటే ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హైదరాబాద్ కంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ప్రజలకు ఆ బాధలు తప్పాయని ఇల్లందులోని పలువురు వైద్య నిపుణులచే అన్ని సౌకర్యాలతో డాక్టర్ హర్షవర్ధన్, టీవీ రవి, తేజశ్రీలు ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇల్లందులోనే ప్రజా వైద్యశాలలో మెరుగైన వైద్యం సేవలు అందుబాటులో ఉంటాయని, ఎముకలు, కీళ్లు, చెవి, ముక్కు, గొంతు, స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, దిండిగల రాజేందర్, డిఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ, వైస్ చైర్మన్ జానీ పాషా మరియు అఖిలపక్ష ముఖ్య నాయకులు, ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్ హర్షవర్ధన్ అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ మీరు కూడా మేడం, మీరు కూడా చూడండి ఒక్కసారి. సార్ ఒక్కసారి వెయిట్ సార్, సార్ ఒకసారి చూడండి. రైట్. సార్ 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 ఒకసారి చూడండి సార్. నేను ఒక్కనే పక్కన సార్ కట్ చేసి కిరికే థియేటర్
అదే మీదే డైనింగ్ టేబుల్ కూడా ఉంది. అదే అదే పొజిషన్ కూడా ఉంది అంతా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లందుపట్నంలో పాత బస్ స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. ఈ యొక్క అవకాశాన్ని ఇల్లందుపట్నం ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం, హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతోటి అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ థియేటర్ మొదలుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించి ఈరోజు ఇల్లందుపట్నం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా తేజకి అదేవిధంగా హర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడి ఆశీస్సులు, పట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా తరపున కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.